పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ టీడీపీ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జి పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ప్రజల నుంచి టీడీపీ నాయకుల సమక్షం అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదల పెన్షన్ల పునరుద్ధరణకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. వితంతువులు, వయోవృద్ధులు, అంగవైకల్యుల పెన్షన్ల మంజూరుకు దశల వారీగా దరఖాస్తుల ప్రక్రియ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి సహా పలువురు నాయకులు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి శుక్రవారం అర్జీలు స్వీకరిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనేక మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెన్షన్లు కూడా మీరు అర్థం చేసుకోండి. గతంలో ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే మీకు తెలియాలని చెప్తున్నాను. మీరందరూ కూడా ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్లు డబ్బులు పడుతున్నాయమ్మా మీకు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరగా భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు ఒక ఆధ్వర్యంలో ప్రతి వారం కూడా శుక్రవారం గ్రీన్ విన్స్ అనేది కార్యక్రమం జరుగుతుంది. మరి ఇది ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తే మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ టిక్ హౌస్లకి గిన్నెడు ఇసుక కూడా వేసి సిమెంట్ వేసి పనిచేయకుండా మరి అందులో ఉన్న వాళ్ళ ఆ ఇళ్ళకి లబ్ధిదారులందరినీ ఇబ్బంది పెట్టి మరి ఎక్కడైతే స్థలాలు లేని కాడ ఇళ్ల పట్టాలు ఇచ్చి మరి మేము ఇళ్ల పట్టాలు ఇచ్చామని చెప్పి ప్రజలను మోసం చేస్తాం. ఇలాంటి సమస్యలన్నీ ఎదుర్కొంటున్న ప్రజలందరూ వచ్చి ఇక్కడ సీతారామలక్ష్మి గారి దృష్టిలో పెడతాం, తెలుగుదేశం పార్టీ నాయకుల దృష్టిలో పెడతాం జరుగుతుంది. మరి ఈ సమస్యలన్నీ కూడా మన ముఖ్యమంత్రి వర్యుల దృష్టిలో పెట్టి ఉన్నట్టు వాళ్ళకి కూడా అలా ఖర్చు పెట్టిన ఖర్చులోనే ప్రభుత్వం ఇవ్వాల్సింది ప్రభుత్వం ఇచ్చే విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ అని పెట్టి కూడా కోట్లాది రూపాయలు మరి ఇక్కడ భీమవరం నియోజకవర్గ స్థాయిలో ఇస్తాం జరుగుతుంది. అలాగే మరి ఒక ఎల్వర్సీ అని చెప్పేసి అది కూడా ముందు పెట్టుబడి పెట్టుకోలేకపోతే గవర్నమెంట్ ఇచ్చేదాన్ని కూడా ముందే తెచ్చుకునే